అందరికీ నమస్కారము. నా పేరు షేక్ కాసిం సాహెబు, కోటూరు గ్రామము. నేను ట్రీ ఫౌండేషన్ సంస్థలో మరియు సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ సంస్థను 2002 సంవత్సరము డాక్టర్ సుప్రజా ధరణి గారు ఈ సంస్థను స్థాపించారు. దీనికి అండగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు తోడుగా ఉంది. మేము మన జిల్లాలో 14 హ్యాచరీలు ఉన్నాయి. మొత్తం 42 మంది పనిచేస్తున్నాము. ఇది జనవరి నుంచి మే వరకు ఆల్రెడీ తాబేళ్ళు సముద్రం నుంచి వచ్చి ఒడ్డులో గుడ్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి. మేము జనవరి నుంచి ఏకోజామున 4 గంటల సమయంలో వెళ్ళి ఆ జాడలను పరీక్షించి ఆ గుడ్లను సేకరించి మళ్ళీ ఆ గుడ్లను తెచ్చి హ్యాచరీలో పెడతాము. దీని టెంపరేచర్ కనీసం 30 డిగ్రీలలో ఉంచుతారు. దానిపైన కమ్మలు వేసి 30 డిగ్రీలు పెరగకుండా దాన్ని టెంపరేచర్ చూస్తూ ఉంటాము. ప్లస్ దీన్ని ఆల్రెడీ తాబేళ్ళు సముద్రంలో ఉన్నందువలన దాంట్లో సముద్రంలో చెత్తను చెదారాన్ని క్లీన్ చేసి కాలుష్యాన్ని పెంచుతుంది. దాని తర్వాతను చేపల సంపదకు దోహదపడుతుంది. ఈ విధంగా సహాయపడినందుకు ఆల్రెడీ తాబేళ్లను రక్షించుకోవడానికి ఈ సంస్థ ఈ కార్యాన్ని మొదలుపెట్టింది. ఇక్కడ హ్యాచరీ అన్నటువంటిది తాబేళ్ల సంరక్షణ కేంద్రం గత 5 yearsగా కొనసాగించడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు అటవీ శాఖ మరియు టీ ఫౌండేషన్ అన్నటువంటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ అంతరించిపోతున్నటువంటి ఆలుగురిడ్లే తాబేళ్ళు రాత్రి వేళల్లోనూ అలాగే పగటి వేళలో గుడ్లు పెట్టేవి సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పెట్టినటువంటి గుడ్లను జంతువుల బారిన పడి పాడైపోతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడం కోసం అనేసి ఇక్కడ హ్యాచరీ నిర్వహించబడుతూ ఉంది. అక్కడి నుండి ఆ తాబేలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ గుడ్లను వాటిని గమనించి ఇక్కడ తీసుకొచ్చి ఈ హ్యాచరీలో భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతను బట్టి 45 నుండి 50 రోజుల్లో అవి పొదిగి ఆ బొరియల నుండి బయటకు వచ్చేటప్పుడు దాన్ని జాగ్రత్తగా బయటికి తీసి సముద్రంలో విడిచిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ తాబేళ్ళకి సంబంధించినంత వరకు ఇవి కాలుష్యాన్ని సముద్రంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించే మంచి మిత్రులని మనం చెప్పుకోవచ్చు. కాకుంటే వీటిని ఈ టేకాళ్ళని తర్వాత రకరకాల వలలు ఈ శీతాకాల సమయంలో వేయటం వల్ల ఏమవుతుందంటేనో చాలా వరకు తాబేలు చనిపోయి ఒడ్డు చేరుతూ ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.